హాయ్ ఫ్రెండ్స్, స్వప్న రహస్యాలు పార్ట్ 13. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ ధ్యాన జ్ఞాన ఋషి సాయి రత్న భీమ్నేని వంశీ కిరణ్ గారు ఆధ్యాత్మిక స్వప్నాలపై అనేక పరిశోధనలు చేసి స్వప్నాల ద్వారా దేవాత్మలతో అనుసంధానమై మన సమస్యలకు పరిష్కారాలను కనుగొంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకునే సులభమైన మార్గం స్వప్న రహస్యాలు అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. ఆ పుస్తకంలోని ఉన్నత తలాల పరీక్ష ఆస్ట్రల్ టెస్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక ఆస్ట్రల్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. చాలామంది ధ్యానులు, సాధకులు, ఆత్మ విజ్ఞానులు తమకి ఈ జన్మ ఆఖరి జన్మ అని తాము ఎంతో జ్ఞానంతో ఉన్నామని నమ్ముతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ పరీక్షలు నిర్వహించబడతాయి. ఎవరైతే తమ జీవితంలో ఆధ్యాత్మిక కోణంలో సఫలీకృతం చెందామని భావిస్తారో వారికి మాస్టర్స్ ఈ స్వప్న పరీక్షలు పెడతారు. ఉదాహరణకి, మీరు ఎంతో బుద్ధిమంతులు, ఎటువంటి చెడ్డ పనులు చెయ్యరు, కానీ మీకు స్వప్నాలలో చెడ్డ పనులు చేయడానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తారు. అప్పుడు కూడా మీరు అదే నిజాయితీతో, నిబద్ధతతో ఉంటే మీరు ఈ పరీక్షలో నెగ్గినట్టు అవుతుంది. ఎప్పుడైతే మాస్టర్స్ పెట్టిన పరీక్షలలో మీరు ఫెయిల్ అయ్యారో మీ లోపల అసలు రంగు అని మీరు గ్రహించుకోవాలి. అందువలన ఆధ్యాత్మికులకు అత్యంత విలువైంది ఈ ఆస్ట్రల్ టెస్ట్. ప్రతి ఒక్కరూ నాకు మృత్యు అంటే భయం లేదు, నేను ఎప్పుడంటే అప్పుడు చనిపోవడానికి రెడీ అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అటువంటి వారికి రాత్రిపూట స్వప్నంలో వాళ్ళను భయంకరమైన జంతువు ఏదో వెంటాడుతున్నట్లు, ప్రాణభయంతో పరిగెత్తుతున్నట్లు, ఎప్పుడూ తలచని తాము భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కనిపిస్తుంది. అప్పుడు మెలకువ వచ్చాక వాళ్ళు చాలా తేలికగా అనుకుంటారు, ఇది కలే కదా అని. కానీ అది కల కాదు, అది పరమ సత్యం. మనం ఏ విషయాలలో అయితే ఏ భయము లేదని మనం అంటామో ఆ రోజు మనకి ఆ విషయాలపై భయంకరమైన దృశ్యాలను స్వప్న రూపంలో చూపిస్తారు. అంటే మనం అన్న మాటలకు మనమే కట్టుబడి ఉండాలన్నమాట. అప్పుడు క్రమక్రమంగా మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆస్ట్రల్ పరీక్షల్లో మనల్ని మనం తెలుసుకుంటామో అప్పుడే మనకి మన గురించి సత్యం బోధపడుతుంది. లేకపోతే మనల్ని మనం మోసం చేసుకుంటూ అనేక జన్మలు తిరుగుతూనే ఉంటాం. ఆస్ట్రల్ టెస్ట్ అన్నది అత్యంత విలువైనది. మనకి వచ్చే ఆ యొక్క పరీక్షలను ధైర్యవంతంగా, సమర్థవంతంగా ఎదుర్కొని బయట ఎలా ఉన్నామో లోపల కూడా అలానే ఉంటే మనం విజయం సాధించినట్లే. మనల్ని మనం జడ్జి చేసుకుంటూ, పరిశీలించుకుంటూ మన లోపల ఏ దుర్గుణాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. నిన్ను నువ్వు తెలుసుకో అని రమణ మహర్షి అన్నారు. అంటే నీ ఆత్మ ఏ స్థితిలో ఉందో దానిని తెలుసుకో. అదే దీని యొక్క అంతరార్థం. నిజానికి పైకి ఇలా ఉంటాం, లోపల మరొకలా ఉంటాం, లోపల అలా ఉంటాం అన్న విషయం మనకు కూడా తెలియదు. అదే విచిత్రం. ఈ పరీక్షల ద్వారా నేను ఇలా ఉన్నానా అని ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఇంత అసహ్యంగా ప్రవర్తించానే అని ఆవేదన కలుగుతుంది. జీవుల పట్ల ఎంతో కరుణతో ఉన్న మీరు స్వప్నంలో ఏదో జీవిని చంపుతూనో హింసిస్తూనో కనబడవచ్చు. మాంసాహారం ససేమిరా తినని మీరు స్వప్నంలో మాంసం తింటూ కనబడవచ్చు. అంటే అదే మీ అసలు రంగు అన్నమాట. ఎంతో ప్రేమతో, శాంతంతో ఉన్న మీరు స్వప్నంలో ఎవరినో కొడుతూనో, అరుస్తూనో, తిడుతూనో కనిపించవచ్చు. కనుక ఎవరైతే ఈ ఉన్నత తలాల పరీక్షలు పాస్ అవుతారో వారు ఉన్నతాత్మలు అవుతారు. ఎవరైతే ఈ పరీక్షలు తప్పుతారో వారు మళ్ళీ మళ్ళీ అలాంటి జన్మలనే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పాస్ అయ్యేదాకా అదే తరగతిలో ఉండాల్సిందే కదా. స్వప్న సందేహాల వివరణ. తనూజ: మాస్టర్, తెల్లవారుజామున ఉదయం 4:30 గంటలకు ధ్యానం చేసి పడుకున్నాను. అప్పుడు నాకు ఒక కల వచ్చింది. దానిలో ఓ చిన్న బాబు ఆడుకుంటూ ఉంటే దెబ్బ తగిలి పడిపోయాడు. వెంటనే నేను బాబుని ఎత్తుకుని ఓదార్చుతూ ఉంటే ఆ బాబు ఎంతో ఆనందంగా నవ్వుతూ నన్ను చూస్తూ ఉన్నాడు. తరువాత నేను వాళ్ళ అమ్మతో బాబుని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని ఆమెకు జాగ్రత్తలు చెప్పాను. వెంటనే గబాలును మెలకువ వచ్చింది. సార్, ఈ కళకి వివరణ ఇవ్వండి. వంశీ మాస్టర్: ఇది ఆస్ట్రల్ టెస్ట్ విభాగానికి చెందినది. మాస్టర్సు ఈ కళ ద్వారా మీకు పరీక్ష పెట్టారు. ఒకానొక బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డ పట్ల మీ యొక్క స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడం దీని యొక్క సారాంశం. ఎవరో మీకు తెలియని ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటే నాకెందుకులే అని ఊరుకుంటారా, లేక ఎత్తుకొని ఊరడిస్తారా అని మాస్టర్స్ మీకు పరీక్ష పెట్టారు.
మీరు ఈ పరీక్షలో నెగ్గారు. అంటే మీరు మీ కలలో కూడా ఏ సంబంధం లేని బిడ్డను ఆదుకోవాలన్న తపన ఉన్నది. కాబట్టి మీ ఆత్మ పరీక్షలో నెగ్గి ఒక మెట్టు ఎక్కారు. దీనివలన మీకు ఏమైనా దుష్కర్మలు ఉన్నా లేక మీ పిల్లల ద్వారా రావాల్సిన దుఃఖం ఉన్నా ఈ పరీక్ష నెగ్గడం వలన అవన్నీ తొలగిపోతాయి. శ్రీజ: మాస్టర్, నేను చాలా ధైర్యవంతురాలని అనుకుంటాను. భగవంతునిలో ఐక్యం అవ్వాలన్నది నా చిరకాలపు కోరిక. అటువంటి నాకు ఒక కల వచ్చింది. నేను మా చెల్లెలు ఒక గుడికి వెళ్ళాము. అక్కడ ఒక పెద్ద శివలింగం కనిపించింది. కొంచెం సేపటికి ఆ శివలింగం నీటిలో మునిగిపోయింది. ఆ నీటి ప్రవాహానికి శివలింగం కదిలినట్లుగా కనిపించింది. ఆ కదలికకు భయపడి నేను పరిగెత్తాను. గబాలను మెలకువ వచ్చి చూస్తే నేను ఇంట్లో పడుకొని ఉన్నాను. మాస్టర్, నేను అలా ఎందుకు భయపడిపోయానో నాకు వివరించండి ప్లీజ్. వంశీ మాస్టర్: ఈ స్వప్నం ద్వారా మీ యొక్క పిరికితనం బయటపడింది. నేను ఎంతో ధైర్యవంతురాల్ని అని రోజు అందరి దగ్గరగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ అలాంటి మీరు నీటి యొక్క వరవడికి భయపడి పరుగు తీశారు. భగవంతుని సన్నిధిలో ప్రాణం కూడా వదులుతానని ఇతరుల ముందు ప్రగల్భాలు పలికారు. మీరు ఆ మాట నిలుపుకుంటారా లేదా అని మాస్టర్స్ పరీక్ష పెట్టారు. ఈ కలలో మీరు పరమశివుడు అంటే శివలింగం సన్నిధిలో ఎంతో నిశ్చింతగా ఆనందంగా భక్తితో ఉన్నారు. కానీ ఇంతలో శివలింగం నీటిలో మునిగిపోయి కదిలినప్పుడు మీరు ప్రాణభయంతో పరుగు తీశారు. మీ భక్తి కేవలం మాటల వరకే కానీ అంతరంగంలో లేదని ఈ స్వప్నం ద్వారా ప్రకటితమయ్యింది. ఈ ఆత్మ పెట్టిన పరీక్షలో మీరు ఓడిపోయారు. కనుక మీ స్థితిని మీరు తెలుసుకొని ధ్యానంలో కూర్చుని ఎందుకు నేను ఇలా భయపడిపోయాను, భగవంతుని సన్నిధిలో భయపడాల్సిన పని లేదు కదా అని మీకు మీరు సముదాయించుకోండి. ఆత్మ యొక్క ఎదుగుదలకు భయమే అతి పెద్ద ప్రతిబంధకం. కొన్ని రోజులు ధ్యానంలో కూర్చుని నేను భగవంతుని సన్నిధిలోనే ఉన్నాను కదా అనుకుంటే మీ భయం క్రమంగా మాయమైపోతుంది. మరికొన్ని స్వప్న సందేహాల వివరణలు రేపటి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ.